నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థుల్ని సర్పంచులుగా గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పయ్యవల ముని అన్నారు. ర్యాలీ గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ ఆశీర్వాదంతో తమ ర్యాలీ గ్రామ పంచాయతీ నుండి మార్కెట్ కమిటీ చైర్మన్గా తమకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మండలంలోని 4 గ్రామ పంచాయతీలు ర్యాలీ, చిన్న గోపాల్పూర్, పెద్ద గోపాల్పూర్, గడ్పూర్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించి ఎంతో అభివృద్ధి చేశారని తెలియజేశారు. ఏ గ్రామ పంచాయతీలో లేని విధంగా ఈ 4 గ్రామ పంచాయతీలకు ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేశారని, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లను కట్టించడం జరుగుతుందని, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లను కట్టించడం జరుగుతుందని తెలియజేశారు. తమ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే సర్పంచులుగా కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు కోరారు. అదేవిధంగా చిన్న గోపాల్పూర్ గ్రామ పంచాయతీ జనరల్ అదొకటి మన జుమ్నాక రాజేష్ అని పెట్టడం జరిగింది. గడ్పూర్ వచ్చేసి మంగ్రపు సప్న చాలా గరీబులు ఇంతకుముందు పెట్టి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా నాగరానికి వచ్చేసి కేంద్రం మహేశ్వరి ఆమెను ఈ నలుగురిని 4 గ్రామ పంచాయతీలకు ఎంపిక చేయడం జరిగింది. నేను నామినేషన్లు అయినాయి, ఇవాళ స్క్రూటింగ్ అవుతుంది. నేను జనాలను కోరేది ఒకటే, గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే మనోడు ఉన్నాడు. ఎమ్మెల్యే అంటే ఒక మామూలు ఎమ్మెల్యే కాదు, ఒక శివం లాంటి ఎమ్మెల్యే. గడ్పూరు బాగా ప్రేమ, మేడంకు కానివ్వండి, సార్కి కానివ్వండి, చాలా ప్రేమ. మనకు అడిగితే వెంటనే ఏదైనా కానీ ఈ పని కావాలంటే వెంటనే ఇచ్చేటటువంటి ఎమ్మెల్యే. ఇందిరమ్మ ఇల్లు అయితే చూడండి, మీరే చూస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళండి, ప్రతి ఒక్కరు వచ్చిన ఏంది మీకు ఊరికి ఎన్ని ఇళ్ళు వచ్చినాయి అంటే మాకు టోటల్గా 200 చిల్లర వచ్చినాయి. గడ్పూర్ గ్రామ పంచాయతీ మన పాత ఉమ్మడి గ్రామ పంచాయతీకి 200 చిల్లర ఇళ్ళు వచ్చినాయి. ఎక్కడైనా కానీ 10 ఇళ్ళు 20 ఇళ్ళు వచ్చిన ఉన్నది తప్ప ఒక్క ఊరికి ఎక్కడ చూసినా కానీ ఇల్లు కట్టే ఇల్లు మొత్తం టోటల్ ఇందిరమ్మ ఇల్లు. అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావుకు మేము చాలా రుణపడి ఉంటాం. ఇప్పుడు ఉన్న స్థానిక ఎలక్షన్లు కూడా ప్రతి ఒక్కరు చెప్తూరు, పేరు పేరున నమస్కారాలు. మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. అందరికీ 4 గ్రామ పంచాయతీ ప్రజలకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు నా యొక్క ధన్యవాదాలు. నగరం వచ్చేసి ప్రతి ఆ ఊరు కూడా 10 ఇళ్ళు, 12 ఇళ్ళు, 20 ఇళ్ళు, అలాగే ఒక 50-60 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు శాంక్షన్ మళ్ళీ సెకండ్ విడతలు కూడా వస్తున్నాయి. గడ్పూర్ కానివ్వండి, చిన్న గోపాల్పూర్ కానివ్వండి, పెద్ద గోపాల్పూర్ కానివ్వండి, నాగరం కానివ్వండి, గడ్పూరు, బాపనగరం, ప్రతి ఊరుకు 10-15 ఇళ్ళు కావాలని చెప్పి సార్ను కోరడం జరిగింది. సరే నేను ఇస్తా అని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా ఇందాక మొన్నే చెప్పడం జరిగింది. అరువులు నెలందరికీ కట్టుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి కూడా సారు చెప్పడం జరిగింది. ఈసారి కూడా 60 ఇళ్ళు అన్నాడు. 60 కాదు, దాన్ని కూడా మళ్ళీ 70 ఇళ్ళు కూడా తీసుకొస్తామని మాకు సార్ మీద నమ్మకం. సార్ ఇస్తాడు. గడ్పూర్ అంటేనే గడ్పూర్ గడ్డ పిఎస్ఆర్ అడ్డ అని ఒక పేరు పోయింది. అది ఇక్కడనే కాదు మన జిల్లాలోనే పేరు పోయింది. అదే విధంగా మనకు ఖచ్చితంగా మనకు ఇల్లు ఇస్తాడని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లు 4 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 4 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కానీ మీరు ఎందుకు వచ్చిర్రు అంటే ఏదో మేము పిలిచి వచ్చినాం తప్ప మేము 4 గ్రామ పంచాయతీలు 4 గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఓటర్లు అడగడం జరుగుతుంది. అయితే అది డెవలప్ చేస్తుండే కాబట్టి డెవలప్ గురించే
ప్రతి ఒక్కరు మొన్నగా సార్ బాగా పడం బాగులేదు వచ్చిండు, మళ్ళీ ఒక సింహం లెక్క వచ్చిండు, అంత వచ్చి గడపూరు గడ్డ అంటేనే పిఎస్ఆర్ అడ్డ అంటారు మా కార్యకర్తలు, మా యూత్ పిల్లలందరూ. అదేవిధంగా ఇవాళ 2 కోట్లు పెట్టి ప్రతి స్కూలుకు కంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న టెండర్ అయింది, సిరాజుకు వచ్చింది. గడ్పూర్ నుంచి బాపనగర్ వరకు 1,24,00,000 రూపాయలు టెండర్ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ కావడంతో జరిగింది. అది కూడా అది ఇదివరకు చేసి ఇప్పుడు మన పని స్టార్ట్ చేస్తామని చెప్పేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్కు దానికి సంబంధం లేదు, అయినా కొత్త పని కాబట్టి ఎలక్షన్ కోడ్ అని జరిగింది. అదేవిధంగా మన డిమాండ్ కాడ నుంచి మన చంపు వరకు 29 కోట్లు శాంక్షన్ అయినాయి. అక్కడ ఇది డిమాండ్ దగ్గర బ్రిడ్జి, అదొక రొడ్డాము, ఇది ఒకటి బ్రిడ్జి, అది కూడా అది శాంక్షన్ అయింది. పని మొదలు పెడతాట మనం చిన్న డిస్కషన్ జరిగేదో వాళ్ళు కంపెనీ మా భూమి అని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి,